హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు కొన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూసి రేంజ్ డొమైన్లో ప్రీవియస్ క్లాస్లో ఏవైతే లాగిన్ ఉందో దాన్ని చేసుకుంటా మినీ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్దాం. డిఫరెంట్ ఫార్ములాస్ చెప్తాను, ప్లస్ టిప్స్ చెప్తాను, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మొట్టమొదటిసారిగా మనం డిస్కస్ చేసేది కాన్స్టెంట్ ఫంక్షన్. ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే మనకు ముందుగా ఐడియా ఉండాల్సింది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వచ్చాను, ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 రాస్తా. 1 2 3 4 యాక్చువల్గా ఇదేంటి మనకి డొమైన్, ఇది డొమైన్. ఇదేంటి మనకి కోడొమైన్. 1 2 3 A B C D తీసుకుంటూ వచ్చాను. అంటే సెట్ ఏలో సెట్ బిలో 2 సెట్స్ తీసుకుంటూ వస్తే సెట్ ఏలో 1 2 3 4 తీసుకున్నాను, సెట్ బిలో ABCD తీసుకుంటూ వస్తున్నాను. ముందు కాన్స్టెంట్ ఫంక్షన్ అవ్వాలి అంటున్నాడు. మనం ఫంక్షన్ అవ్వాలి అంటే మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. దీంట్లో ఏ ఒక్క ఎలిమెంటు ఖాళీగా ఉండకూడదు, ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ ఉండాలి, అదే కదా. దానికోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ చూద్దాం. 1 యొక్క ఇమేజ్ బి, 2 యొక్క ఇమేజ్ కూడా బీనే, 3 యొక్క ఇమేజ్ కూడా బీనే, 4 యొక్క ఇమేజ్ కూడా బీనే. ముందు ఇది ఫంక్షన్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఫంక్షన్ అయిందా లేదా చెక్ చేస్తే 1 2 3 4 అన్నిటికీ రిలేషన్ ఉంది, అన్నిటికీ యూనిక్ ఇమేజ్ ఉంది, కాబట్టి ఇది ఫంక్షన్. అయితే ఈ ప్రతి ఎలిమెంటు ఈ 4 ఎలిమెంట్స్ యొక్క ఇమేజ్ ఒకటే, అది బి. అంటే ఆ ఇమేజ్ ఒకటే అంటే ఏంటి, కాన్స్టెంట్గా ఉంటుంది ఒకటే. సో అట్లా కానీ డిఫైన్ అయితే ఆ ఫంక్షన్ ఏమంటామంటే మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఒకసారి చూద్దాం. దీని నుంచి ఫస్ట్ వీటి మధ్య రిలేషన్ ఎఫ్ అనుకుంటే ఏం రాద్దాం, ఎఫ్ ఆఫ్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు దాని ఇమేజ్ బి, ఎఫ్ ఆఫ్ 2 దాని ఇమేజ్ కూడా బీనే, ఎఫ్ ఆఫ్ 3 దాని ఇమేజ్ కూడా బీనే, ఎఫ్ ఆఫ్ 4 దాని ఇమేజ్ కూడా బీనే. అంటే ఏలో డొమైన్లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్కి కోడొమైన్లో ఇమేజ్ ఒక్కటే ఉంటే దానిని ఏమంటామంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఇక్కడ ఏం చేద్దాం మనం, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి such that a comma c belongs to f అని కానీ a comma c సబ్సెట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు f అని కానీ డిఫైన్ అయితే, ఆర్ దీనికి ఇంకేం రాయొచ్చు, సచ్ దట్ f ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు c ఇలా కానీ డిఫైన్ అయితే ఈ ఫంక్షన్ ఏమంటామంటే మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్తాం. సో ఏ అనేది ఇమేజ్ అంటే మనకి ఇచ్చే ఇన్పుట్, సి అనేది అవుట్పుట్. అంటే ప్రతి దానికి మనకి ఫామ్లో వచ్చే ప్రతి దానికి ఏ కామా బి అంటే కాన్స్టెంటే వస్తుంది, కాబట్టి దీన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పుకుంటూ రావచ్చు. సో ఈ కాన్స్టెంట్ ఫంక్షన్లో మరి కోడొమైన్ ఎలిమెంట్స్ ఎన్నైనా ఖాళీ ఉండొచ్చు. రేంజ్ అంటే దీంట్లో బి ఒక్కటే, రేంజ్ అంటే బి ఒకటే, కానీ కోడొమైన్ అంటే ABCD రాయొచ్చు. ముందు కాన్స్టెంట్ ఫంక్షన్ అయ్యే ముందు, ఐడెంటిటీ ఫంక్షన్ అయ్యే ముందు, 1 ఫంక్షన్ అయ్యే ముందు, ఆన్ టూ ఫంక్షన్ అయ్యే ముందు ఏదైనా ముందు ఫంక్షన్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ రావాలి. ఈ కండిషన్ మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఈ కండిషన్ మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అయితే దానిని ఏమంటామంటే మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ అయితే రెండోది ఐడెంటిటీ ఫంక్షన్ ఏంటో చెక్ చేద్దాం మనం. ఐడెంటిటీ ఫంక్షన్ ఈ ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఏం తీసుకుంటానంటే నేను ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ అంటే డొమైను కోడొమైను ఒకటే అవుతుంది. దీనిని కావాలంటే మనం ఐ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏగో రాస్తారు, ఐ సర్ఫిక్స్ ఏ ఇలా కూడా రాస్తూ ఉంటాం. ఐ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఇది మనకి ఐడెంటిటీ ఫంక్షన్ అంటే రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వచ్చు అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే ఎగ్జాంపుల్తో డెఫినేషన్ రాద్దాం. ఇక్కడ 1 2 3 4 తీసుకుంటూ వచ్చాను. 1 2 3 4 దీని సెట్ ఏ అనుకుంటాను, దీని సెట్ బి అనుకుంటాను, రిలేషన్ ఎఫ్ అనుకుంటాను. అదేంటి రెండు సెట్లు ఒకే ఎలిమెంట్స్ రాసాము అంటే ఇక్కడ డొమైను కోడొమైన్ రెండు ఒకటే కాబట్టి ఒకే ఎలిమెంట్ రాసుకుంటూ వచ్చాను. అంటే దీన్ని బట్టి మనం డెఫినేషన్ ఏం రాయొచ్చు? ఇప్పుడు ఇది ఐడెంటిటీ ఫంక్షన్ అవ్వాలంటే రూల్ ఏంటి? 1 1కే ఉండాలి, 2 2కే ఉండాలి, 3 3కే ఉండాలి ఇమేజ్గా, 4 4కే ఇమేజ్ ఉండాలి. అంటే 1 ఇమేజ్ యొక్క ఇమేజ్ 1ఏ, 2 యొక్క ఇమేజ్ 2నే, 3 యొక్క ఇమేజ్ 3నే, 4 యొక్క ఇమేజ్ 4ఏ. ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్కి ఇమేజ్ కూడా అదే వస్తే ఆ ఫంక్షన్ ఏమంటామంటే మనం ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ f(1) తీసుకున్నాను అనుకోండి 1ఏ అవుతుంది, f(2) తీసుకున్నాను అనుకోండి ఎంత అవుతుంది? 2నే అవుతుంది, f(3) తీసుకున్నాను అనుకోండి ఎంత అవుతుంది? 3నే, f(4) తీసుకుంటూ వస్తే 4ఏ వస్తుంది. ఇలా కానీ మనం డిఫైన్ చేయగలిగితే ఆ ఫంక్షన్ ఏమంటామంటే ఐడెంటిటీ ఫంక్షన్ని ఐడెంటిటీ ఫంక్షన్. సో ఇక్కడ నేను ఒక డెఫినేషన్ రాస్తాను. ఏం రాస్తాను చూడండి. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ దెన్ దేర్ ఎగ్జిస్ట్, అంతేనా? దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఇంటర్సెక్షన్, అంతేనా? దెన్ దేర్ ఏ బిలాంగ్స్ టు ఏ దెన్ దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ IA ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏగా డిఫైన్ చేస్తే ఈ ఫంక్షన్ ఏమంటామంటే మనం ఐడెంటిటీ ఫంక్షన్. సో ఈ విధంగా మనం ఐడెంటిటీ ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటూ రావచ్చు. సో ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్ రెండు మనకి ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు కలిపి చెప్తా ఉంటాను. ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి డెఫినేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు ఈ రెండింటిని ఇలా డిఫైన్ చేయడం జరుగుతుంది. డొమైన్ మీద ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వద్దాం. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఎంసెట్లో కానీ జేఈ మెయిన్స్కి మెయిన్ చాలా 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 ఇంపార్టెంట్. ఎనీ కాంపిటేటివ్కి ఖచ్చితంగా బిట్టిస్తున్నాడు డొమైన్ మీద. ఇది జేఈఈకి 2014లో ఇచ్చాడు, జేఈకి 2014లో. సో ఇక్కడ చిన్న ప్రాబ్లం కానీ లాజిక్ పట్టుకుంటే మనకి క్లియర్గా రాయొచ్చు. ఈ లాజిక్ పట్టుకునే ముందు లెక్క ఏమి ఇచ్చాడు, గివెన్ డేటా ఏంటో అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ log x ఉంది, ముందు అబ్జర్వ్ చేయాల్సింది log ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో కానీ ఉంటే log ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గివెన్ ఎక్స్ప్రెషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా అవ్వచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ log ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని గ్రేటర్ దాన్ 0గా రాసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇంటర్వల్ తర్వాత చూద్దాం. ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని గ్రేటర్ దాన్ 0గా రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడేముందో చూద్దాం. 1/రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. 1/రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉన్న ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని గ్రేటర్ దాన్ 0గా రాసుకుంటూ రావాలి. అంటే గివెన్ ఎక్స్ప్రెషన్ ఏ ఫామ్లో ఉంది దానికి గ్రేటర్ దాన్ రాయాలా, లెస్ దాన్ రాయాలా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలా, మనకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి తెలిస్తే దాని నుంచి డొమైన్ రాయటం ఫార్ములా యూజ్ చేసి రాయొచ్చు, లేదంటే రియల్ లైన్ మీద మనం గుర్తు పెట్టుకుంటూ కూడా రాసుకుంటూ రావచ్చు. సో ఆ రెండింటిలో ఏదైనా రాద్దాం. ముందు ఈ ఫామ్లోకి వచ్చింది. ఇక్కడ మనం తీసుకుంటూ వస్తే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏముంది, log ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఉంది. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమున్నట్టు మనకి ఎక్స్ మైనస్ 2 కాబట్టి ఆ ఫామ్లో ఉంది. కాబట్టి ఏం చేద్దాం, మనం ఎక్స్ మైనస్ 2ని గ్రేటర్ దాన్ 0గా తీసుకుంటూ వస్తాం. ఎక్స్ మైనస్ 2ని గ్రేటర్ దాన్ 0 అయిందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 2. సో ఇది ఒక కండిషన్, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ కండిషన్ పక్కన పెడితే ఇంకేముందో చూద్దాం. మనం 1/రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలి, మనకి గ్రేటర్ దాన్ 0నే కావాలి. అంటే ఎంత అవుతుంది మనకి 3 - x ఆల్సో గ్రేటర్ దాన్ 0, 3 గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే దీన్ని ఏమి రాయొచ్చు మనం, ఎక్స్ లెస్ దాన్ 3 రాయొచ్చు, ఎక్స్ లెస్ దాన్ 3. సో ఈ రెండింటికి రాసుకుంటూ వస్తున్నా. ఒక రియల్ లైన్ డిఫైన్ చేస్తా. ఒక రియల్ లైన్ డిఫైన్ చేస్తే ఇక్కడ 0, నెక్స్ట్ వచ్చేసి 1 2 3 నెక్స్ట్ 4 ఇలా రాసుకుంటూ వెళ్దాం. ఒక రియల్ లైన్ రాస్తే వాడు ఏమంటుండ కండిషన్ చూడండి, 2 కన్నా ఎక్కువ అంటున్నాం. అంటే 2 లేదు, 2 లేదు అంటే ఓపెన్ ఇంటర్వల్ రాయాలి. 2 కన్నా ఎక్కువ, 2 లేదు అంటే ఓపెన్ ఇంటర్వల్ రాశా. ఇక్కడ ఏమంటుండు, 3 కన్నా తక్కువ అంటుండు, 3 కూడా లేదు అంటే ఇదేగా ఉంది మనకి. కాబట్టి ఈ రెండింటికి ఓపెన్ ఇంటర్వల్ అంటే ఏం రాయొచ్చు మనం, ఎక్స్ బిలాంగ్స్ టు 2, 3, ఎక్స్ బిలాంగ్స్ టు 2, 3. దీన్ని ఏమని చెప్పవచ్చు మనం, డొమైన్ ఎంత అవుతుందా మనకి,
ఎక్స్ బిలాంగ్స్ టు 2,3. ఎక్స్ బిలాంగ్స్ టు 2,3 అంటే ఆప్షన్ సెకండ్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ద డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 16 - x². 16 - x² ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమేం కండిషన్లు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఒకటి ఉంది ఫంక్షను, రెండోది 16 - x² ఉంది. రూట్ ఆఫ్ f(x) ఫామ్లో కానీ ఎక్స్ప్రెషన్ ఉంటే f(x) అనేది >= 0 రాయొచ్చు. ఆల్రెడీ యు నో దట్, ఆల్రెడీ మనం ఇంతకుముందు రాసాం. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కావాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాయాలి అంటే ఫస్ట్ సైన్కి ఏంటో చూడాలి. ద రేంజ్ ఆఫ్, అదేనా, ద రేంజ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం? ద రేంజ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -1,1 -1,1 ఉంది. ఇప్పుడు నాకు దానికి రేంజ్ ఉంది. నాకేంటి ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఎప్పుడు రేంజ్ ఏమవుతుంది? -1,1 -1,1 అంటే డొమైన్ ఎంత అవుతుంది మనకి? రేంజ్ అదే కదా. అంటే యాక్చువల్గా ఏంటి మనకి -π/2 π/2 0 to π అవుతుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం రాస్తానంటే ద డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ రాసేస్తాను. ద డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు -1 to 1 ఇది తెలిసిపోయింది. సైన్ ఎక్స్ యొక్క వాల్యూ ఎప్పుడు -1కి +1కి మధ్యలో ఉంటుంది కాబట్టి డొమైన్ ఏం రాయొచ్చు? -1,1 రాసుకుంటూ వచ్చాను. మరి ఇక్కడ ఉన్న ఫంక్షన్ దాని వాల్యూ ఏంటి? 16 - x². 16 - x² అనేది రూట్ f(x) ఫామ్లో ఉంది కాబట్టి f(x) ఏమవుతుంది మనకి? >= 0. 16 > ఏమవుతుంది మనకి? x². x² <= 16 రాస్తాను. అప్పుడు x <= +or-4 ఇక్కడ వరకు నాకు ఒక ఐడియా వచ్చింది. +or-4 వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఏ ఇంటర్వల్ రాయాలో నాకు తెలుసు, ఐడియా ఉంది. కానీ మరి -1 ఉంది అంతేనా? ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం. దానికన్నా ముందుగా మీకు ఒక రాస్తాను. ద డొమైన్ ఆఫ్ f(x) d1 అనుకుంటే ద డొమైన్ ఆఫ్ g(x) d2 అనుకుంటాం. అప్పుడు ద డొమైన్ ఆఫ్ f(x) ± g(x) ఏమవుతుందంటే d1 ఇంటర్సెక్షన్ d2 అవుతుంది. d1 ఇంటర్సెక్షన్ d2 అంటే రెండిట్లో ఉమ్మడిగా ఉండేది ఏదైతే అవుతుందో అదే డొమైన్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కండిషన్ ఏంటి? ఇక్కడ నేను ఒక ఇంటర్వల్ రాస్తాను. ఒక ఇంటర్వల్ ఎలా రాస్తాను చూడండి, ఇక్కడ రాసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఏంటి? 0 1 2 3 4 రాశాను. నెక్స్ట్ -1 -2 -3 -4 రాశాను. రాస్తే ద డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏం రాద్దాం? ఇదిగో ఇక్కడ ఉంది అంటే ఈ కండిషన్ రాస్తున్నాను. ఇక్కడ ఉంది అనుకుందాం, -1కి +1కి మధ్యలో ఉంది. x <= -r అంటే +or-4 ఉంది అంటే +4 అవ్వచ్చు -4 అవ్వచ్చు. కానీ ఈ రెండిటికి కామన్గా ఉన్నది ఇది మాత్రమే కదా. ఈ రెండిటికి కామన్గా ఉంది. ఇప్పుడు ఇది దీనిలో ఉంది. మరి దీనిలో ఇది ఉంది కానీ ఇది లేదు కదా. ఈ పార్ట్ ఉండదుగా మనకి. అంటే ఈ పార్ట్ -4 +4 మధ్యలో ఉండదుగా. కామన్గా ఉండేది ఇదే కాబట్టి ఏం రాద్దాం మనం? ద డొమైన్ ఏం రాయొచ్చు? x belongs to -1 and 1. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు. చాలాసార్లు దీన్ని ఎంసెట్కి అడుగుతున్నాడు, చాలా కేర్ఫుల్గా చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టి ద డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే -1,1 రేంజ్ అడుగుతాడు. -1,1 అది జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. 0, π/2 ఉందా, +1 -1 ఎక్కడ ఉందో చూసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్ తెలిస్తేనే మనకు లెక్క వస్తుంది. ఈ పార్ట్ లేదనుకోండి మనం ఇది అనుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. కానీ ఈ పార్ట్ తెలియటం మూలంగా మనకి ఏమవుతుందంటే కామన్ పాయింట్ -1,1 చూద్దాం. మనం ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f(x)
సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 3/√9 - x² ఇచ్చాడు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చాడు. ఇది 1/√f(x) ఫామ్లో ఇచ్చాడు అంటే దట్ ఇంప్లైస్ f(x) > 0. అంటే ఈ సైన్ ఇన్వర్స్ పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. 1/√9 - x², 1/√f(x) ఫామ్లో ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫామ్లో ఉందంటే ఏం రాయాలి? f(x) ఓన్లీ > 0 రాయాలి. > 0. ఓకే. తర్వాత సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇలా ఇచ్చాడు అంటే దట్ ఇంప్లైస్ -1 <x <1. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చాడు అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ఎక్స్ వాల్యూ -1కి +1కి మధ్యలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని రావాలి. సైన్ వాల్యూ ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే -1కి +1కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ సైన్లో వాల్యూ ఏముందో ఒకసారి చెక్ చేయండి. x - 3 దట్ ఇంప్లైస్ x - 3 అంటే -1 అని ఉండేది x మైనస్ ఇక్కడ ఏం రాసుకుంటూ రావచ్చు? సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే > రాసుకుంటూ వస్తాను. x ఎంత ఉంది? x - 3 కదా. x - 3 < 1. ఇక్కడ చూద్దాం -1 ఈ -3 ఇటేయండి +3 < x < 1 +3 అంటే 2 < x < 4 వచ్చింది. అంటే x వాల్యూ 2 అవ్వచ్చు, అంతేనా? x వాల్యూ 2 అవ్వచ్చు, 2 కన్నా ఎక్కువ అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 4 కన్నా తక్కువ కూడా అవ్వచ్చు. సో దీన్ని బట్టి మనం ఏం చేద్దామో చూద్దాం. ఇది ఒక కండిషన్ ఉంది. ఇంకోటి ఏముంది మనకి? f(x) అనేది > 0 అంటే √9 - x²లో 9 - x² అనేది > 0 అవ్వాలి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 9 > x², x² <9, x <+or-3, x <+or-3 అంటే x వాల్యూ +or-3 కన్నా తక్కువ ఉండాలి. +or-3 కన్నా తక్కువ ఉండాలి. +or-3కి ఈక్వల్ అవ్వకూడదు వాల్యూ. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని నేను ఒక రియల్ నెంబర్ లైన్ రాస్తాను. ఒక రియల్ లైన్ రాసుకుంటూ వస్తే ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ 0 రాస్తాను, 1 రాస్తాను, 2 రాస్తాను, 3, ఇది 4, నెక్స్ట్ -1 -2 -3 -4 రాశాను. ఇప్పుడు ఏం చూడండి, ఇక్కడ -2 ఉండొచ్చు. 2 0 1 2 3 4 -1 -2 -3 -4 2 ఉండొచ్చు. నెక్స్ట్ 4 కూడా ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. ఓకే. 3 కన్నా తక్కువ అంటే ఇది. నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం. ఇక్కడ -3 కన్నా తక్కువ అంటే ఇంటర్వల్ ఇక్కడ రాసుకుంటూ వస్తాను. ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఇంటర్వల్ ఏంటి? x బిలాంగ్స్ టు కామన్గా ఉంది క్లోజ్డ్ ఇంటర్వల్ 2 ఉంది, ఓపెన్ ఇంటర్వల్ 3 ఉంది. క్లోజ్డ్ ఇంటర్వల్ 2 ఓపెన్ ఇంటర్వల్ 3 ఎక్కడ ఉందో చూడండి. మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ 2 ఓపెన్ ఇంటర్వల్ 3 అనేది ఆప్షన్గా అవుతుంది. అంటే ఈ ప్రాబ్లంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాంట్లో కామన్ థింగ్ ఏది ఉంటే అది తీసుకుంటూ రావాలి మనకి. సో ఈ రెండిట్లో కామన్గా ఉంది ఏంటి? క్లోజ్డ్ టు ఓపెన్ 3. సో ఇలాంటి ప్రాబ్లం ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూడండి, ఇక్కడ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R to R ఈజ్ డిఫైన్డ్ బై f(x) = 2x + mod of x ఇచ్చాడు. mod of x ఇస్తే మోడ్యులస్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటో నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది f(x)ని ఎలా డిఫైన్ చేశాడో చూద్దాం. అంటే f(x) = ఎలా డిఫైన్ చేశాడు? 2x + mod x గా డిఫైన్ చేశాడు. 2x + mod x అంటే mod xని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? mod x = x రాస్తాను ఇఫ్ x > 0 అని. mod xని -x రాయొచ్చు x < 0 అని. mod xని 0 రాయొచ్చు x = 0 అని. సో ఇది మోడ్యులస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. దీని గురించి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దాని గురించి క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే f(x)ని ఎలా డిఫైన్ చేసాడో అబ్జర్వ్ చేయాలి. f(x) = 2x + mod x ఇచ్చాడు. f(x) 2x + 1 ఇస్తే ఈ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుందో చెక్ చేయమన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాబ్లం చేసే ముందు f(x) అంటే ఇక్కడ x ఉన్నప్పుడు ఇక్కడ x వచ్చింది అంటే
మరి ఎఫ్ ఆఫ్ 3x ఉన్నప్పుడు ఏమొచ్చిందో చెక్ చేద్దాం ఒకసారి. అంటే ఎఫ్ ఆఫ్ 3x మైనస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 4x ఉంది. ఇప్పుడు చూద్దాం మనం దీని ప్లేస్లో ఇది డిఫైన్ చేస్తున్నా. అంటే 2 ఇంటూ 3x అంతేనా డిఫైన్ చేసేది, ఎక్స్ ప్లేస్లో 3x రావాలి. నెక్స్ట్ ఏం రావాలి, ప్లస్ మోడ్ ఆఫ్ 3x మైనస్ ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో మైనస్ ఎక్స్ రావాలి. అంటే ఎంత వచ్చింది చూడండి ఒకసారి, 2 ఇంటూ మైనస్ ఎక్స్ అదేనా రావాల్సింది. బ్రాకెట్ తీసేస్తున్నా, అంటే ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా, బ్రాకెట్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న కడల్లా అంటే 2 ఇంటూ మైనస్ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ మోడ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇది ఒకటి రాస్తాను, మైనస్ 4xగా డిఫైన్ చేస్తాను. ఇక్కడ చూద్దాం, దట్ ఇంప్లైస్ 2 ఇంటూ 3x అంటే 6x, 3 ఇంటూ మోడ్ ఎక్స్ అంటే 3 ఇంటూ మోడ్ ఎక్స్ రాయొచ్చు, మైనస్ ఇది 2 ఇంటూ మైనస్ ఎక్స్ అంటే మైనస్ 2x, బ్రాకెట్ ముందు మైనస్ ఉంటాం కదా, ఈ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ 2x మోడ్ ఆఫ్ మైనస్ ఎక్స్. మోడ్యులస్లో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న అంటే నెగిటివ్ ఉన్న పాజిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ మోడ్ ఎక్స్ మైనస్ 4xగా రాస్తాను. ఇక్కడ చూద్దాం, 6x ప్లస్ 2x ఎంత అవుతుంది, 8x మైనస్ 4x, ఈ 4x ఇక్కడ రాశాను. ఇప్పుడు ప్లస్ 3 ఇంటూ మోడ్ ఎక్స్ మైనస్ మోడ్ ఎక్స్ రాస్తాను. ఇది ఎంత అవుతుంది, దట్ ఇంప్లైస్ ఇది ఎంతరా 4x ప్లస్ 2 ఇంటూ మోడ్ ఎక్స్. ఈ రెండిట్లో 2 కామన్ తీస్తున్నాను. 2 కామన్ తీస్తే మనకి మిగిలింది ఎంత చూడండి, ఇక్కడ ఒక 2x ప్లస్ ఇంటూ మోడ్ ఎక్స్ రాసుకుంటూ రావచ్చు. 2 ఇంటూ 2x ప్లస్ మోడ్ ఎక్స్ అంటే మనం దీన్ని ఎలా డిఫైన్ చేసాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో మనకు చూడండి, 4 ఆప్షన్లో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ప్రాబ్లం ఈ విధంగా చేసుకుంటూ రావాలి. సో ఇది మనకి ఎంసెట్కి ఇచ్చాడు. ఎంసెట్ 2019లో ఇచ్చాడు. అంటే ఈ విధంగా మనం ఒక్కొక్క ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ ఫార్ములా బేస్ చేసుకొని క్లియర్గా నేర్చుకుంటూ వెళ్తుంటే ఫంక్షన్స్ కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే చాలా ఫ్రీ అవుతుంది. ఫార్ములాస్ బాగా బైహార్ట్ చేసుకుంటూ రావాలి. ప్లస్ అవి ఎలా వస్తున్నా అబ్జర్వ్ చేయాలి. క్లోజ్డ్ ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ అలా రాస్తున్నాం, కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఫంక్షన్స్ కష్టమేం కాదు. 1 by 1 ఒక 2-3 వీడియోస్ అయిపోయిన లోపల మీకు ఫంక్షన్స్ మీద ఫుల్ గ్రిప్ వచ్చేలాగా చెక్ చేస్తాను. ఆ ఫంక్షన్స్ కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు చెక్కింగ్ కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో వెన్ డయాగ్రామ్ చూసుకుంటారండి, ఇంటర్వల్ చూసుకుంటారండి, డెఫినేషన్ చూడండి, అది ఎలా వస్తుందో చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దాని ద్వారా నేను ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం దీని తర్వాత. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1/√ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్. దీనికి డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ కనుక్కోవాలంటే ముందు మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఇది జేఈఈ 2011లో ఇచ్చాడు. 2011 అంటే రిపీటెడ్గా ఇస్తున్నాడు. దీంట్లో ఈ మోడల్లో 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ ఇవ్వచ్చు. ఇంకా అబ్జర్వ్ చేస్తే మీకు √ఆఫ్ మోడ్ ఎక్స్ ప్లస్ ఈ మోడల్ ఇవ్వచ్చు, √ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ ఇవ్వచ్చు, దానికే ప్లస్ వేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఇవ్వచ్చు. సో ప్రాసెస్ అబ్జర్వ్ చేయండి, ఎలా రాయాలో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, 1/√ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది ఎక్స్ప్రెషన్. దట్ ఇంప్లైస్ మనం తీసుకోవాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో నాకు దీన్ని ఏ ఫామ్లో ఉంటే ఎలా తీసుకోవాలో అర్థమైంది. ఇప్పుడు ఏంటో చెక్ చేస్తా. అంటే ఏముంది చూడండి ఒకసారి, మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏం రాద్దాం మనం, మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎక్స్. మోడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. మోడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ కన్నా ఎక్కువ ఎప్పుడు అవుతుందో తెలిస్తే చెక్ చేయొచ్చు. సో నాకు ఇప్పుడు మోడ్యులస్ కనిపిస్తుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ, న్యూట్రల్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ 3 చెక్ చేస్తాను. ఏది సాటిస్ఫై అయితే దాన్ని బట్టి ఇంటర్వల్ చెక్ చేస్తా. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ చూద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పాజిటివ్ వాల్యూ చెక్ చేస్తాను. అంటే ఎక్స్ ప్లేస్లో 1 రాస్తా. ఎక్స్ ప్లేస్లో 1 రాసినప్పుడు దీనిలో చూద్దాం, ఈ ఎక్స్ ప్లేస్లో 1 రాసినప్పుడు మోడ్ ఎక్స్ అంటే 1గా, అంటే ఎంత అవుతుంది, మోడ్ 1 గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మోడ్ 1 అంటే 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1.
ఇది అవ్వదు అంటే రాంగ్ కండిషన్. ఒకటి కన్నా ఒకటి ఎక్కువ అవుతుంది, అవ్వదు కదా, కాబట్టి కండిషన్ అనేది రాంగ్. నెక్స్ట్ రెండోది పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తా. పుట్ x ఈక్వల్ టు 0 రాసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే mod 0 గ్రేటర్ దాన్ 0, mod 0 అంటే 0, 0 గ్రేటర్ దాన్ 0, 0 కన్నా 0 ఎక్కువ అవుతుందా అంటే ఇది కూడా రాంగే. నెక్స్ట్ తర్వాత కండిషన్ ఏం రాస్తానంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు -1 చెక్ చేస్తా. పుట్ x ఈక్వల్ టు -1 చెక్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త చూడండి, x ప్లేస్లో -1 రాస్తా. మాడ్యులస్లో ఉండటం మూలంగా ఇది ఖచ్చితంగా -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. ఈ -1 మాడ్యులస్లో ఉండటం మూలంగా 1 అవుతుంది, గ్రేటర్ దాన్ -1. ఒకటి కన్నా -1 తక్కువ అంటే -1 కన్నా 1 అనేది ఎక్కువ కాదా? ఎక్కువే, అంటే ఇది రైటే వస్తుంది. అంటే ఏ వాల్యూస్కి ఇది సాటిస్ఫై అవుతుంది? నెగిటివ్ వాల్యూస్కి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. నెగిటివ్ వాల్యూస్కి మాత్రమే సాటిస్ఫై అవుతుంది అంటే నేను x బిలాంగ్స్ టు -∞ వాల్యూస్కి 0 కూడా ఉండదు, అంటే ఇదేగా ఉండేది. ఈ ఆప్షన్ ఎక్కడుంటే అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎక్కడుందో చూడండి మనకు ఆప్షను, ఇదిగో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అంటే ఇలా మనం కానీ అనాలిసిస్ చేసుకుంటే ఫంక్షన్లో లెక్క తప్పు రావడానికి అవకాశం అనేది లేదు. సో ఈ విధంగా ఇంకా చాలా మోడల్ లెక్కలు ఉంటామంటే ఆ మోడల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ.